ఈ శ్లోకానికి మనం భావాన్ని అర్థం చేసుకుంటే దాని శ్లోకానికి భావం ఏంటంటే, భౌతిక జగత్తులో ఈ భౌతిక జగత్తునందు ముక్తిని ప్రసాదించు భగవానుని వలన యశోద పొందినట్టి స్థానము ఏదైతే ఉన్నదో, యశోద పొందినట్టి స్థానము బ్రహ్మరుద్రాదులకైనను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క నిత్య సేవా సహచరిణి అయిన శ్రీ మహాలక్ష్మికి కూడా దక్కనంత మహోన్నత స్థానము యశోదాదేవికి మాత్రమే కలిగినది అని ఈ శ్లోకం యొక్క భావం. నిన్నటి శ్లోకంలో మనం చర్చించుకున్నట్టు భగవంతుడు ఎవరికి త్వరితగతిన సాక్షాత్కారం అవుతాడంటే, ఎవరినైతే మనము ప్రేమతో కొలుస్తాము. భగవంతుణ్ణి మనం ప్రేమతో కొలిచినంతనే ఆయన మనకి సులభుడవుతాడు. ఎంత ప్రేమతో కొలిస్తే అంత సులభుడవుతాడు. ప్రేమతో కొలవకుండా ఈ నిన్న మనం చెప్పుకున్నట్టుగా దేహాత్మ బుద్ధితోనో లేకపోతే కర్మ కలిగిన మనస్తత్వంతోనో, కర్మలు చేసే మనస్తత్వం కలిగితే, లేకపోతే హఠాది యోగాలు ఏవైతే ఉన్నాయి, హఠయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, ఇటువంటి యోగాల చేత ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పటికీ అర్థం అవుతాడు, కానీ చాలా లేట్గా అర్థమవుతాడు. మీరు గమనిస్తే మాయావాదులు ఎప్పుడు అర్థం చేసుకుని, మాయావాదులు ఏం చేసుకుంటూ పోతారంటే, భగవంతుణ్ణి ఎంతసేపు ఒక కాంతితో పోల్చి ఆ కాంతిలోకే చేరుకోవాలి అని అనుకుంటారు. వాడు అనేది ఏంటంటే, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు ఒక్కడే, వినాయకుడు కృష్ణుడు ఒకటే, వినాయకుడు శివుడు ఒకటే, శివుడు కృష్ణుడు ఒకటే, శివుడు వినాయకుడు ఒకటే. అదట్టా ఒకటే నాకు అర్థం కాదు. ఒకటే అంటారు, మళ్ళీ ఆయన కుమారుడు ఈయన అంటారు. కుమారుడు వినాయకుడు శివుడు ఒకరేట. మరి వినాయకుడు శివుడు ఒకడే అయినప్పుడు వినాయకుడికి శివుడు ఎందుకు? మళ్ళీ ఆ భేదం చూపించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నేను అంటుంది అదే ప్రభుజీ, కొడుకు అయినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటే అంటాం దేనికి? ఇప్పుడు తండ్రి కొడుకు ఒకటేనా? అవరు కదా. అదే మరి నేను అడుగుతుంది అదే. మరి తండ్రి కొడుకు ఒకటి కానప్పుడు శివుడు వినాయకుడు ఎలా అవుతాడు? అంతెందుకండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. మీరు నేను ఒకటేనా అండి? కాదు కదా. మీ తండ్రి గారు మా తండ్రి గారు ఒకటేనా అండి? కాదు. మీ తల్లి గారు మా తల్లి గారు ఒకటేనా? కాదు. అంత క్లియర్గా డిఫరెన్సియేషన్ చూపిస్తూ ఉంటే మరి దేవుడు ఒకటే, రూపాలు వేరు, ఎందుకండి ఎక్కడైనా అద్వైత ప్రచారాలు? ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రచారం చేసుకోవడానికి సాక్షాత్తు శివుడే పంపించి ఉండొచ్చు శంకరాచార్యులు, కాదంటల్లా. కానీ భగవంతుడు అన్నవాడు ఏకోప్యసౌ రచయితు జగదంట కోటి, ఆయన్ని ప్రేమతో కొలవాలి, కానీ దేహాత్మ బుద్ధితోనో లేకపోతే కర్మయోగంతోనో అదే జ్ఞానయోగంతోనో ఆయన్ని కొలిచి ఆయన్ని అర్థం చేసుకో, ఆ రకంగా కొలిచి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని ఏమంటాడు, భగవంతుని మనం చూడాలి అంటే, నిన్న బ్రహ్మసముద్రం మనం చెప్పుకున్నట్టుగా నిన్నటి ప్రదర్శనలో ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, ప్రేమాంజన, అంజన అంటే కాటుక, ప్రేమ అనే కాటుక పెట్టుకుని మనం ఆయన్ని చూడగలగాలి తప్పితే ఈ యొక్క సూక్ష్మ కనులు ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మ కనులతో ఆయన్ని చూడడం చాలా కష్టం. మనకున్న ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలతో మనం భగవంతుడిని, కృష్ణుడిని చూడలేము. మనం భగవంతుడిని అక్కడ మనం చూడలేము, ఎందుకంటే మన అపరిపూర్ణ ఇంద్రియాలతో ఆయన ఏమర్థం చేసుకుంటాం? కాబట్టి అపరిపూర్ణమైన ఇంద్రియాలకి ఆయన అర్థం కాడు. మనం ఏమనుకుంటామంటే, అబ్బా మనం చేసేస్తున్నాం 16 మాలు, మనం ఇచ్చిన భక్తుడు లేడంట, కానీ నేను ఎంత అజ్ఞానివో తెలుసు.
మనం అన్నీ చేస్తున్నాము, మనం పర్ఫెక్ట్ అని అనుకుంటాం, కానీ అసలు మనం పర్ఫెక్టే కాదు, ఇంపర్ఫెక్ట్. ఎంత చేసినా ఇంపర్ఫెక్టే. ఇప్పుడు రోజు వస్తాను, ఇప్పుడు నేను రోజు భగవంతుడు సేవ చేస్తున్నాను, అబ్బా నన్ను మించిన భక్తుడు లేడని నేను ఎప్పుడు అనుకోలేను. ఎందుకంటే నన్ను మించిన భక్తులు చాలా ఉన్నారు. నన్ను మించిన భక్తుడు లేడని ఎప్పుడైతే మనం అనుకుంటామో అహంకారం మన లోపలికి ప్రవేశించేసింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే నీలో అహంకారం ప్రవేశించిందో కృష్ణుడి పట్ల అనురక్తి తగ్గిపోతుంది. కృష్ణుడి పట్ల ఎప్పుడైతే అనురక్తి తగ్గిపోయిందో భక్తియుత జీవితంలో ముందుకెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఎప్పుడైతే మనం భక్తియుత జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదో ఏం చేస్తాం? అపరాధాలు చేసుకుంటూ పోతాం. అపరాధాలపైన అపరాధాలు. భౌతికంగా అపరాధం చేస్తాం, మానసికంగా అపరాధం చేస్తాం, మాటల ద్వారా అపరాధం చేస్తాం, చేతల ద్వారా అపరాధం చేస్తాం. ఎన్ని రకాలుగా అపరాధాలు చేయకూడదో అన్ని రకాల అపరాధాలు చేసేస్తాం. చేసేసి ఏమంటాం? అయ్యో నాకు తెలియదు, తెలుసు నీకు చేయకూడదని తెలుసు, అపరాధాలు చేయకూడదని తెలుసు, మళ్ళీ చేసి ప్రభు చేయమనుకోకపోతే చేసేసి. ఎందుకని మనం భగవంతుని ప్రేమతో చూడట్లా, ఈ దేహాత్మ బుద్ధితో చూస్తున్నాం. దేహాత్మ బుద్ధితో చూస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి. క్రమంగా డివోషన్ నుంచి తెలియకుండా డైవర్ట్ అవుతుంది. మనకు తెలియదు డైవర్ట్ అవుతున్నామని తెలియదు, డైవర్ట్ అయిపోతున్నాను. మనం ప్రభు నేను రోజు గుర్తుకొస్తున్నాను, నేను రోజు ప్రవచనం వింటున్నాను, ఏం వింటున్నావు కరెక్టే కాదంటే కాబట్టి డైవర్ట్ అవుతుంది. మానసికంగా అపరాధాలు చేసుకుంటూ పోతున్నావు కదా. భక్తులని దూషించడం ఇదో పెద్ద అపరాధం. చైతన్య మహాప్రభు దశవిధ నామాపరాధ చైతన్య శిక్షాష్టకం సార్ క్షమించాలి, శిక్షాష్టకంలో ఏం చెప్పబడింది అంటే భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చెయ్యడానికి ఎవరైతే జీవితాన్ని దారపోసిన భక్తులు ఉంటారో వారిని అపహాస్యం చేయడమో, వారిని గేలి చేయడమో, వారిని ఏడిపించడమో, లేకపోతే వారిని వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేయడం చాలా అపరాధం. కాబట్టి అటువంటి భక్తులు అంటే భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేయడానికి జీవితాన్ని దారబోసిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఏ రకంగా భగవంతుడిని కొలుస్తారు అంటే ప్రేమతో, దాస్యరసంతో కొలుస్తారు. అలాగే ఈ జ్ఞానయోగులు లేకపోతే హఠయోగులు లేదా ఈ దేహాత్మ బుద్ధి కలవారు ఏ రకంగా కొలుస్తారంటే వాళ్ళకి దాస్యరసం ఉండదు, వాళ్ళకి శాంతరసమే ఉండదు. శాంతంగా ఉంటారు, జ్ఞానాన్ని నమ్ముకుంటారు, ఆ జ్ఞానాన్నే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. చివరికి భగవంతుడు ఒక దాన్ని ఏమంటారండి రూపం లేని జ్యోతి అనుకుంటారు. ఆ జ్యోతిలోకి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే ఉండాలని అనుకుంటారు. కానీ అక్కడ ఎంతసేపు ఉండలేము, వచ్చేస్తారు. ఒకే చోట మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి ఉండమన్నా అనుకుంటూ ఉండగలరు, ఉండలేదు, విడిపించుకుని బయటకు వచ్చేస్తాం. అలాంటిదే ఈ నిరాకార జ్యోతి. ఈ నిరాకార జ్యోతిలో వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతానంటారు. అదే వాడితో వచ్చి వాళ్ళకి అక్కడికే అర్థమవుతుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి యోగం అనేది ఈ భౌతిక జీవితానికి పరమైనది. భక్తియుక్త సేవ అనేది ఈ భౌతికమైన అంశాలకి చాలా అతీతమైనది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మాయావాదులకి ఇది అర్థం కాదు. మాయావాదులకి ఇది అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా కృష్ణుడి గురించి చెప్తున్నారు అనుకోండి, భక్తులు కృష్ణుడి గురించి చెప్తున్నారు అనుకోండి, ఎంతసేపు కృష్ణుడే గొప్పవాడని చెప్తూ ఉంటారు అనేసి వాళ్ళు మనల్నే అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే భౌతిక ఆధ్యాత్మిక జీవితం అనేది భక్తియుక్త సేవ అనేది దేహాత్మ బుద్ధి కన్నా అతీతమైనది అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వాళ్ళ నాలెడ్జ్గా, ఎందుకంటే వాళ్ళకి జ్యోతే కదా, అక్కడ దాకా ఉంటారు, అక్కడే ఉంటారు, ఆ జ్యోతిలోనే ఉంటారు, జ్యోతిలోంచి బయటికి రారు. వారి చరమ లక్ష్యం కూడా జ్యోతే, ఆ నిరాకార జ్యోతి. ఆ జ్యోతికి పైన ఇంకా చాలా దానిపైన వైకుంఠం ఉంది, దానిపైన సత్యలోకం ఉంది, దానికి పైన వైకుంఠం ఉంది, దానికి పైన ఇంకా బృందావన
గోలోక బృందావనం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేక ఏం చేస్తారంటే వితండంగా వాదించే అవకాశాలు ఉండవు. చాలా వితండంగా వాదిస్తారు. దేవుడు ఒకడే, కృష్ణుడు ఒకడే, విష్ణుమూర్తి ఒకడే, కృష్ణుడు వినాయకుడు ఒకటే. ఏమండి మరికి బ్రహ్మ సముద్రం చూసుకుంటే యత్పాద పల్లవయుగం విరిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగణాదిరాజ విఘ్నం విహంతు మనవస్య జగత్రయస్య గోవిందమాదిపురుషం తమహం భజామి. వినాయకుడు నరసింహస్వామి యొక్క పాదాలని తల పైన పెట్టుకున్నాడు, అందుకనే ఆయనకి విఘ్నాధిపత్యం లభించింది. ఆ రకంగా ఆయనకి విఘ్నాధిపత్యం అనేది లభించింది అని మనకి బ్రహ్మ సంహితలు చెప్పారు. కాబట్టి అందుకనే ఆయన విఘ్నాలకి అధిపతి. విఘ్నాలకు అధిపతి వినాయకుడు. కానీ మన జనరల్గా మనం విఘ్నాలకు అధిపతి ఎవరు అని బయట జరిగే ప్రచారం ఏంటంటే విఘ్నాలకు అధిపతి వినాయకుడు. కానీ ఆయనకు ఆధిపత్యాన్ని కలగజేసింది ఎవరు? నరసింహస్వామి. అందుకనే యత్పాద పల్లవయుగం వివిధాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగణాదిరాజ సా గణాధిరాజ. ఆ పాదాలు తన యొక్క శిరస్సును ధరించి ఉన్నాడు కాబట్టి సా ఆయన గణాధిరాజ, విఘ్నాలన్నిటికీ కూడా అధిపతి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని మనం చూడవలసింది ప్రేమతో తప్పితే, ప్రేమతో ఆయనకి భక్తియుక్త సేవని ఆచరించాల్సింది తప్పితే ఈ హఠయోగంతోనో దేహాత్మ బుద్ధితోనో మనం సేవ చేయడం అంటే కష్టం. అందుకని అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంది భగవద్గీతలో, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో నేను వారికి అలాగే అర్థమవుతాను. నన్ను ప్రేమతో పూజిస్తావా, రాగానుగ భక్తితో పూజిస్తావా, నేను నీకు అలాగే అర్థం. లేదు జిజ్ఞాసతో వచ్చి నన్ను ప్రార్థిస్తావా, నీకు నేను అలాగే అర్థం. లేదు ఆర్తితో వచ్చి నా విగ్రహం నా ముందు నుంచుని నాకు అది ఇవ్వు స్వామి, నాకు ఇది ఇవ్వు స్వామి, నాకు అది లేదు స్వామి, నాకు ఇది లేదు స్వామి, నాకు అవన్నీ కావాలి స్వామి, అవన్నీ ఇస్తే నీకు కొత్త ఇస్తాను స్వామి, నువ్వు ఆయనతో బేరాలు పెట్టుకుంటావా? ఆయన నీకు అలాగే అనిపిస్తాడు. నీకు అలాగే అనిపిస్తాడు కాబట్టి నువ్వు అలాగే అనుకుంటున్నావు. అందుకని నువ్వు నన్ను ఎలా చూస్తావో నేను నిన్ను అలాగే చూస్తాను. అందుకని కృష్ణుడు ఏం చెప్తాడంటే, చతుర్విధ భజంతే మాం జనా సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల మనుషులు నన్ను పూజిస్తారు. ఒకరు ఆర్తితో నా దగ్గరికి వచ్చి నన్ను వేడుకుంటారు. జిజ్ఞాసులు, అసలు ఈ కృష్ణ చైతన్యం అంటే ఏంటి, ఇప్పుడు నేను ప్రవచనం ఇస్తున్నాను, ఈ ప్రభు ప్రవచనంలో ఏం చెప్తున్నాడు అని తెలుసుకోవడానికి నా దగ్గరికి వస్తారు. అది జిజ్ఞాస. అర్థార్థి, అటు మెటీరియల్గా ఉంటారు, ఇటు చక్కగా దీన్ని ఏమంటారండి భౌతికంగానూ ఉంటారు, అటు ఆధ్యాత్మికంగానూ ఉంటారు, వస్తారు, పొద్దున్నే వాళ్ళు పనులు చేసుకుంటారు, సాయంత్రం గుడికి వస్తారు, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, ఆరతి అయిపోయిన మాతాజీ, ప్రసాదం ఇస్తే తీసుకుని వెళ్ళిపోతారు మాతాజీ. అర్థార్థి. 4 జ్ఞానులు ఏంటంటే అసలు భగవత్ సంబంధ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఇటువంటి 4 నన్ను పూజించడానికి వస్తారు. మళ్ళా నన్ను ఆ భగవంతుణ్ణి పూజించంది ఎవరో కూడా చెప్తున్నాడు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమః మాయా ప్రకృత జ్ఞాన ఆసురి భావమాశ్రిత. దుష్కర్మలు చేసేవారు నన్ను పూజించరు. నరులలో అధములు నన్ను పూజించరు. మాయా ప్రకృత జ్ఞాన, మాయ చేత వారి జ్ఞానము కప్పబడిన వారు నన్ను అర్థం చేసుకోరు. ఆసురీం భావమాశ్రిత, రాక్షసులు, ఈ 4 నన్ను పూజించరు. నా దగ్గరికి వచ్చేవారు 4 రకాలు.
నన్ను పూజించని వారు, నా దగ్గరికి రానివారు కూడా 4 రకాలు. ఈ 4 రకాల వారు నన్ను పూజించరు. ఇందాక మనం చెప్పుకున్న 4 రకాల వారు ఏం చేస్తారు? నా దగ్గరికి వస్తారు, వాళ్ళు నన్ను పూజిస్తారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మైండ్ సెట్తో వస్తారు. ఒక్కొక్కడి మూడు ఒక్కొక్కటిగా. ఇప్పుడు భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు కృష్ణుడు ప్రేమగా చూస్తారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వచ్చారనుకోండి, కృష్ణుడు దేవుడు, దండం పెట్టాలి, ఆరతి తీసుకోవాలి, ప్రభు ఆరతి ఇస్తారు, సెటార్ వేస్తాడు, తీర్థం తీసుకోవాలి, దీనికోసం వస్తారు. ఇటువంటి మైండ్ సెట్తో వచ్చేవాళ్ళు కొందరు అసలు ఇవేమీ ఆశించకుండా వచ్చే ప్రేమపూర్వకమైన భక్తితో, కృష్ణుడి పట్ల వాత్సల్యంతో వచ్చి చక్కగా ఆరతి చూసుకుని సేవ చేసి వారు ఇంటికి తిరిగి వెళ్తూ, ఇంకా అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని నేను సులభంగా అర్థమవుతాను ఓ అర్జున అనేసి కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది అంటే, యశోదకి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారి మధ్య తారతమ్యాన్ని చెప్పడం జరుగుతుంది. యశోదకున్న స్థానం ఏంటి, మిగతా వారికి ఉన్న స్థానం ఏంటి అనేది ఈ శ్లోకంలో మనకి కంప్లీట్గా చెప్పడము జరుగుతుంది. యశోదకి చాలా ప్రత్యేకమైన స్థానం మిగతా భక్తులతో పోల్చుకుంది. అటువంటి స్థానము ఎవరికి లేదంటే బ్రహ్మకి లేదు, సృష్టికర్త అయిన బ్రహ్మకి లేదు. మహావైష్ణవుడైన శివుడికి కూడా ఆ స్థానం లేదు. బ్రహ్మని ఏమంటారంటే ఆది కవి అంటారు, తేనే బ్రహ్మ నిదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ. ఆది కవి బ్రహ్మకి కూడా అటువంటి స్థానం లేదు, శివుడికి అటువంటి స్థానం లేదు. మిగతా కంసుడికి లేకపోతే హిరణ్యకశిపుడికి వీరందరికీ కూడా భగవంతుడు అంతటి స్థానాన్ని ఇవ్వలేదు. ఒక్క యశోదాదేవికి మాత్రమే ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ బ్రహ్మరుద్రాదులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ కానీ, రుద్రుడు కానీ, శివుడు కానీ, మిగతా వారి ఉపదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కృష్ణుని యొక్క సేవకుడు, అంటే కృష్ణుని యొక్క వృత్తులు. కృష్ణుడు స్వయం భగవంతుడు. నేనేం చెప్పట్లేదు, శ్రీమద్ భాగవతంలో ఉన్నదే చెప్తున్నాను. కృష్ణస్థు భగవాన్ స్వయం. కృష్ణుడు వీరందరికీ బాస్. ఉపదేవతలందరూ కూడా కృష్ణుడికి వృత్తులు, దాసులు. కాబట్టి కృష్ణుడు ఒక్కొక్కసారి అవసరమైతే సేవకుడికి సేవకుడు అవుతాడు. ఎప్పుడు కృష్ణుడు సేవకుడికి సేవకుడు అవుతాడంటే మనం ప్రేమతో ఆయన పూజిస్తాం, అప్పుడు ఆయన మనకి సేవకుడు, అంటే సేవకులకి సేవకుడయ్యే అవకాశం ఉంది. అలాగే లక్ష్మీదేవికి కూడా ఆయన ఎప్పుడూ కూడా అంతటి మహోన్నత స్థానాన్ని కల్పించలేదు. కేవలం యశోదకి మాత్రమే అటువంటి స్థానాన్ని కృష్ణుడు కల్పించడం జరిగింది. కాబట్టి అంతటి మహోన్నతమైన అవకాశము, అంతటి మహోన్నతమైన విముక్తి ఒక్క యశోదకి తప్పితే బృందావనంలో ఉన్న వ్రజవాసులకి వారికి మహోన్నతమైన స్థానాన్ని కృష్ణుడు కల్పించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనాన్ని వదిలిపెట్టే అవకాశం లేదు. బృందావనం పరిత్యజ్య నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, బృందావనం పరిత్యజ్య పాదమేకం న గచ్చతి.
శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా బయటపడాడు. ఆయన బృందావనంలో ఉంటాడు, ఎందుకంటే వారి భక్తులు ఆయన్ని, అందుకే ఆయన ఆ భక్తికి లొంగిపోయాడు, ఆ ప్రేమకి, ఆ వాత్సల్యానికి లొంగిపోయాడు. మీరు గమనిస్తే మనకి దామోదర మాసంలో ఈ దామోదర లేవ ఒకటి ఉంటుంది. వెనదొంగిలించాడని, లేకపోతే ఈ రకంగా అల్లరి పనులు చేస్తున్నాడని యశోదాదేవి ఏం చేస్తుందంటే కృష్ణుడి తాడుతో కట్టేస్తుంది, తాడుతో రోడ్డు కట్టేస్తుంది. కృష్ణుడు తలుచుకుంటే యశోదాదేవిని ఎంత దూరమైనా పరిగెత్తించగలడు. కృష్ణుడు తలుచుకుంటే యశోదాదేవికి చిక్కకుండా ఉండటానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కృష్ణుడికి అంత తెలివి తక్కువ వాడేం కాదు. కానీ ఆయన యశోదాదేవి యొక్క ప్రేమకి లొంగిపోయి యశోదాదేవి చేత ఆయన ఆ రోకలికి కట్టివేయబడ్డానికి సిద్ధమైపోయాడు. ఎందుకని? ప్రేమకి లొంగాడు. యశోదాదేవి కృష్ణుడి ప్రేమతో పూజించింది. బ్రహ్మరుద్రాదుల్లాగా నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నట్టు ఈ బ్రహ్మకి అలాగే శివుడికి వీళ్ళందరూ కూడా భగవంతుడు అంశరే. కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటంటే మనం కూడా కృష్ణుడికి ఉండే గుణాలు మనకి ఉన్నాయి కదా, కాబట్టి మనం కృష్ణుడే అని అనుకుని వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వారు ఉపదేవతలు అయ్యారు. వారు దేవాదేవులు అవల, ఉపదేవతలే వారు. ఈ విషయం మాయావాదులకు అర్థం కాదు. ఈ విషయం మాయావాదులకు అర్థం కాక దేవుడు ఒకడే అంటారు. దేవుడు ఒకడే అయితే మీనాన్న మానం అక్కవారు. దేవుడు ఎవరైతే ఈ దండ లోపల ఉన్న దారం ఉంటాయి కదా, పువ్వులు చెవులో పెట్టుకుని దండ వేసుకున్నాను అనుకో, దారం ఒకటి మెడ వేసుకుని దండ వేసుకున్నాను అనుకో, ఒకటే అయినప్పుడు ఇంకేం బాగా. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే. ఇప్పుడు ఇది నూలుతో తయారు చేయబడింది, ఈ బట్ట నూలుతో తయారు చేయబడింది. నూలు ఒకటి మెడ వేసుకో, బట్ట వేసుకున్నాను అనుకో, వెళ్ళి రోడ్డు పైన అడుగుతున్నాడు, ఎవరు చూస్తాడు? ఒకటే కదా, నీ నూలు ఒకటే, బట్ట ఒకటే కదా, మరి ఎందుకు వేసుకుంటాడు? అంటే ఆ లెక్కను చూసుకుంటే పూలదండ చెప్పుల దండ రెండు ఒకటేగా. వాళ్ళ భాష అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో, ఈ మాయావాదులు చెప్పే దాంట్లో పూలదండ చెప్పుల దండ రెండు ఒకటే కదా. చెప్పుల దండ వేసుకుంటావా? పరువు తక్కువగా ఫీల్ అవుతావు కదా. మరి కాబట్టి అర్థం లేని అద్వైతాలు ఎక్కడ కూడా బోధించడానికి అంత బాగుండవని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇంతటి స్థానాన్ని చైతన్య మహాప్రభు, మీరు గమనిస్తే యశోదాదేవి లాగానే చైతన్య మహాప్రభు కూడా కృష్ణుణ్ణి చాలా ప్రేమతో పూజించడానికే ఈ భూమి పైన అవతరించాడు. కృష్ణుడే యొక్క రాధాదేవి యొక్క ప్రేమని, రాధారాణి యొక్క ప్రేమని పొందడానికి చైతన్య మహాప్రభు రూపంలో ఈ భూమి పైన అవతరించి భగవంతుణ్ణి ప్రేమతో ఏ రకంగా మనం ప్రార్థించాలి, ప్రేమతో భక్తియుక్త సేవ ఏ రకంగా చెయ్యాలి అన్న విషయాన్ని ఆయన మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ప్రేమాపుమార్దో మహాన్ అని అన్నారు. ప్రేమపూరిత వ్యవహారములందు యశోద సహజముగానే అట్టి మహోన్నత స్థితి ఎందు వర్తించును. ప్రేమపూర్వకంగానే ఆమె భగవంతుణ్ణి పూజిస్తోంది కాబట్టి ఆమె సహజముగానే నిత్య సిద్ధురాలు, నిత్య సిద్ధ స్థితిలోనే యొక్క యశోదాదేవి వర్తిస్తున్నది అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే శ్రీకృష్ణుని యొక్క ఆహ్లాదనా శక్తి యొక్క అంశ. అందుకే యశోదాదేవి ఎవరంటే శ్రీకృష్ణుని యొక్క లాదినీ శక్తి. ఎవరు లాదినీ శక్తి? రాధారాణి లాదినీ శక్తి. రాధారాణి యొక్క అంశే యశోదాదేవి. కాబట్టి అటువంటి యశోదాదేవికి భగవంతుడు తొందరగా లొంగిపోయాడు. కానీ ఈ బ్రహ్మరుద్రాదులకి, ఈ మాయావాదులకి, వీరికి అంత తొందరగా భగవంతుడు లొంగడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి నిజశక్తియే, అసలు భగవంతుడికి ఉన్న నిజశక్తే లాదినీ శక్తి అంటే రాధారాణి. కాబట్టి అందుకని కృష్ణుడిని మనం ఏమని చెప్తామంటే ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి, ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి అంటాం. బ్రహ్మసూత్రలో
ఆనంద బ్రహ్మ ఈ యొక్క ఆనంద చిన్మయ రసం విభావితాభి అని భగవంతుని మనం ఇక్కడ ప్రత్యేకంగా కొలుస్తాం. ఓవరాల్గా మనం యొక్క శ్లోక. కాబట్టి అట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సాధన సిద్ధ భక్తులు కాదు. వారేదో ఊరికే సిద్ధులు పొందడానికి భక్తి చేసేయడం అనేది వారట కాదు. ఆషామాషిగా యశోదాదేవి భక్తి చేయడం భగవంతుని ప్రేమతో కొలిచింది. ప్రేమ అనే కాటుకు పెట్టిన కృష్ణుని చూసింది కాబట్టి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అటువంటి ఆ యశోదాదేవికి అంటే రాధారాణి యొక్క అంశ అయిన యశోదాదేవికి అంతటి మహోన్నత స్థానాన్ని కల్పించాడన్న విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు సమయాభావం అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ శ్లోకాన్ని ఇక్కడ ముగించి తిరిగి రేపటి శ్లోకంలో మళ్ళీ గ్రంథరా శ్రీమద్ భాగవతంకి శ్రీమద్ భగవద్గీతకి శ్రీరా ప్రభుపాద్కి శ్రీ గురుదేవుకి సాయి గౌడ ప్రేమానందే